శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మార్గశిర శుక్ల ఏకాదశి అనగా మోక్షద ఏకాదశి యొక్క వ్రతకథ మరియు మహాత్మ్యము ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈ కథ బ్రహ్మాండ పురాణంలోనిది. ఒకానొకప్పుడు పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణునితో, కేశవా, నీవు దేవతలను కూడా నియమిస్తావు కదా, ప్రజలందరికీ ఉపయోగపడేటటువంటి ఒక సందేహం నాకు వచ్చింది. ఆ సందేహాన్ని తీర్చుకుంటే హితం కలుగుతుంది, పాపములు నశిస్తాయి. అదేంటంటే, మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేంటి? ఆ ఏకాదశి వ్రతమును ఆచరించడానికి విధానమేంటి? ఆ రోజున ఏ దేవతను ఆరాధించాలి? ఈ విషయాలన్నీ వివరంగా విస్తారంగా చెప్పు అని అన్నాడు. ధర్మరాజు ప్రశ్నలను విని శ్రీకృష్ణుడు, ధర్మరాజా, చాలా చక్కగా అడిగావు. నీ ప్రశ్న వలననే నీ మనస్సు ఎంత పవిత్రమైనదో తెలుస్తుంది. మంచి ప్రశ్న అడిగితే సమాధానం చెప్పకుండా ఎలా ఉంటాను? తప్పక చెప్తాను. భక్తి శ్రద్ధలతో ఆలకించు అని అన్నాడు. ఈ ఏకాదశికి పురాణములలో శుభప్రదమైన చక్కని ఒక కథ ఉంది. దానిని విన్నంత మాత్రముననే వాజపేయ యజ్ఞము చేసినంత ఫలం కలుగుతుంది. ఈ వ్రతం చేయువారి తల్లిదండ్రులు కానీ, సంతానమునందు కానీ, ఎవరైనా కానీ తమ తమ పాప ప్రభావం వలన అధోగతి పొందినవారైనా కూడా ఈ మార్గశిర శుక్ల ఏకాదశి వ్రతాచరణము చేసిన పుణ్యప్రభావం వలన అధోగతి పాలైన వారందరూ స్వర్గమునకు వెళ్తారు. ఇందులో సందేహం లేదు. పూర్వకాలములో అత్యంత రమణీయమైన గోకులము అనే నగరముండేది. దానిని వైఖానసుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు రాజైనా కూడా ఋషులలాగా దయార్ద్ర హృదయుడై ఉండేవాడు. తన రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల వలె పాలించేవాడు, పోషించేవాడు కూడా. అతని రాజ్యంలో 4 వేదములందు 6 వేదాంగములందు పారంగతులైన బ్రాహ్మణులు ఉన్నారు. ఇలా అందరినీ పోషిస్తూ పాలిస్తున్న ఆ మహారాజుకు ఒకనాటి రాత్రి ఒక కల వచ్చింది. ఆ కలలో అధోగతిని పొందిన తండ్రిని చూసి ఆశ్చర్యపడ్డాడు. మహారాజు చాలా బాధపడ్డాడు. ఆ మరునాడు సభ చేశాడు. వేద విద్వాంసులను రప్పించాడు. వారికి తాను కలలో చూసిన విషయాన్నంతా వివరించాడు. నేను నిన్నటి రాత్రి కలలో నా తండ్రి నరకంలో పడి దుఃఖిస్తుండడం చూశాను. అతడు నన్ను చూసి, కుమారా, ఈ నరకయాతన నుండి నన్ను తరింపచేయలేవా అని బ్రతిమాలుతూ కనిపించాడు. నా హృదయం నీరైంది. ఆ కల వచ్చినప్పటినుండి నా మనస్సు కలత చెందింది. కొంచెం కూడా ప్రశాంతత లేకుండా పోయింది. సమస్త సమృద్ధి కలిగిన ఈ రాజ్యమంతా నాకిప్పుడు సుఖమును ఇవ్వడం లేదు. ఈ రాజ్యంలోని గుర్రములు, ఏనుగులు, రథములు ఇవేవి నా మనస్సుకి అందంగా కనబడడం లేదు. ఈ ధనధాన్య కోశాగారములు నా మనస్సుకి ఆనందాన్ని కలగజేయడం లేదు. నా ఈ సామ్రాజ్యంలో ఏదీ నన్ను ఆనందపరచడం లేదు. నా భార్యలు కానీ, సంతానం కానీ నాకు చికాకునే కలిగిస్తున్నారు. ఏ అరణ్యమునకైనా వెళ్ళి తపస్సు చేయాలా? నా శరీరం ఇప్పుడే మండిపోతున్నది. ఇప్పుడు నేను ఏదైనా దానం చేయాలా? లేకపోతే ఏదైనా వ్రతమును ఆచరించాలా? తపస్సును కానీ, యోగమును కానీ చేయవలసి ఉంటే సెలవీయండి. ఏ ఉపాయము వలన నా తండ్రి నరకము నుండి విముక్తుడై మోక్షమును పొందుతారో మీరందరూ ఏదైనా గ్రంథమును చూసి నాకు వివరించి చెప్పండి. ఈ పని మిక్కిలి త్వరగా జరిపించాలి అని చెప్పాడు. ఎవరి తండ్రి నరకంలో యమయాతనలను అనుభవిస్తున్నాడో అతని కుమారుడు బ్రతికి ఉండడం నిరర్థకం. ఆ కుమారుడు ఎంతటి బలము కలవాడైనప్పటికీ ఏమి ప్రయోజనం? అతడు తన జన్మమును సఫలము చేసుకోదలిస్తే తన తండ్రిని నరకము నుండి తరింపచేయాలి. అది మానవుని మంచి కుమారుని కర్తవ్యము అని మహారాజు ప్రార్థించాడు. అప్పుడు ఆ సభలో ఉన్న ఒక బ్రాహ్మణుడు లేచి, మహారాజా,
మన నగరమునకు దగ్గరలో ఉన్న అరణ్య ప్రాంతంలో పర్వతుడు అనే ముని యొక్క ఆశ్రమముంది. అక్కడికి వెళ్ళి ఆయనను అడిగితే చక్కటి ఉపాయం చెప్తాడు. ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసినవాడు అని చెప్పాడు. ఆ వైఖానస మహారాజు విద్వాంసుల మాటలను విని కలత చెందిన మనస్సు కలవాడై పర్వతముని ఆశ్రమమును వెతుకుతూ వెళ్ళాడు. చివరకు చేరుకున్నాడు. ఆ పర్వతముని ఆశ్రమం చాలా విశాలంగా ఉంది. అనేక మంది బ్రాహ్మణోత్తములతో చుట్టబడి ఉంది. అక్కడి ప్రజలు అత్యంత శాంతచిత్తముతో ఉన్నారు. అనేక మంది మునీశ్వరులచే సేవింపబడుతున్నది. ఆ ఆశ్రమంలో కొందరు ఋగ్వేద పారీణులు, మరికొందరు యజుర్వేద నిష్ణాతులు, సామవేద పారంగతులు, మరికొందరు అధర్వణ వేద కోవిదులు, ఇంకొందరు. వీరందరితో ఆ ఆశ్రమం చుట్టబడి ఉంది. పర్వతమునీంద్రుడు రెండవ బ్రహ్మవలే ప్రకాశిస్తున్నాడు. ఈ విధంగా ఉన్న మహర్షిని వైఖానస మహారాజు సమీపించాడు. ఆ మునిసింహునకు నేలమీద పడి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. అంతటా ఆ పర్వతమునీంద్రుడు వైఖానస మహారాజును కుశల ప్రశ్నలు వేశాడు. రాజ్యములోని సప్త అంగములు లోటుపాట్లు లేకుండా క్రమపద్ధతిలో నడుస్తున్నాయా? శత్రుబాధ లేకుండా ఉందా? రాజ్య సౌకర్యములు చక్కగా సమకూరి ఉన్నాయా అని ప్రేమాభిమానములతో పరిపరి విధములుగా ప్రశ్నించాడు. మహర్షి ప్రశ్నలకు సమాధానంగా వైఖానస మహారాజు, తమ దయ వలన నా రాజ్యంలో 7 అంగములు క్షేమమే, అనుకూలంగానే ఉన్నాయి. కానీ ప్రస్తుతము ఒక్క విఘ్నము మాత్రము నన్ను బాధిస్తున్నది. కొన్ని రోజుల క్రితం నా తండ్రి నాకు కలలో కనిపించాడు. నేను నరకంలో ఉన్నాను, నన్ను తరింపచేసే ఉపాయం చూడు అని బాధపడుతూ నన్ను అడిగాడు. ఆయన దీనమైన మాటలు విన్న నా మనస్సు కలత చెందింది. మునీంద్రా, మీరు సర్వసమర్థులు. నా తండ్రిని నరక బాధ నుండి తప్పించే ఉపాయం ఏదైనా ఉపదేశించమని వేడుకుంటున్నాను అని అన్నాడు. నాకు కలిగిన ఈ సందేహాన్ని పోగొట్టుకోవడానికే నేను మీ దగ్గరకు వచ్చాను అని మహారాజు మహర్షిని ప్రార్థించాడు. ఆ మాటలు విని మునీంద్రుడు క్షణకాలంలో ధ్యాన నిమగ్నుడైనాడు. 2 ఘడియల పాటు సమాధిలో ఉన్నాడు. రాజు తండ్రి నరకబాధను అనుభవించడానికి కారణము, తరించడానికి ఉపాయమును తెలుసుకున్నాడు. మహారాజుతో, మహారాజా, నీ తండ్రి చెయ్యకూడని పని ఏమి చేశాడో తెలుసుకున్నాను. పూర్వజన్మలో నీ తండ్రికి 2 భార్యలున్నారు. వారిద్దరిని సమానంగా ప్రేమించకుండా కేవలము ఒక్క ఆమె యందు మాత్రమే గాఢానురక్తుడై ఉన్నాడు. నీ తండ్రి ఒకని పట్లనే అనురాగము కలిగి ఉండగా రెండవ భార్య ఋతుస్నానము చేసి ఆ రోజైనను తనతో కలిసి సుఖంగా ఉండమని అనేక విధాల ప్రార్థించింది. అయినప్పటికీ నీ తండ్రి కఠిన హృదయుడైనాడు. రెండవ భార్య కోరికను నిరాకరించాడు. చేయకూడని ఆ పని చేసినందువలన నీ తండ్రి నరకంలో పడి నిరంతరము యమయాతనలను అనుభవిస్తున్నాడు అని చెప్పాడు. మహర్షి చెప్పిన మాటలు విని మహారాజు, మునీంద్రా, జరిగినదేదో జరిగిపోయింది. దానికి మనము కర్తలము కాము కదా. ప్రస్తుతము నా తండ్రిని నరకములో నుండి బయటపడవేయుటకు ఏదైనా వ్రతము కానీ, దానము కానీ, ఉపాయము కానీ ఉన్నదా? ఉంటే దానిని నాకు ఉపదేశించండి అని వేడుకొన్నాడు. అప్పుడు ముని, మహారాజా, మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు నీవు నీ పరివారముతో సహా ఉపవాస వ్రతమును ఆచరించు. ఆ వ్రతము చేసినందువలన కలిగే పుణ్యఫలమును నీ తండ్రి కొరకు ధారపోయండి. ఆ పుణ్య ప్రభావం వలన నీ తండ్రి నరకము నుండి ముక్తుడవుతాడు. ఎందువలన అనగా ఆ ఏకాదశి తిథికి మోక్షద అని పేరున్నది కనుక ఆ ఏకాదశి నీ తండ్రికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని మహర్షి అన్నాడు. పర్వతముని మాటలు వైఖానస మహారాజు విన్నాడు. తన రాజధానికి చేరుకున్నాడు. మార్గశిర శుక్ల ఏకాదశి రానే వచ్చింది. ఆ ఏకాదశి నాడు వైఖానస మహారాజు అంతఃపురంలో ఉన్న భార్యలు, పిల్లలు,
పరిచారకులు అందరితో కలిసి విధి విధానంగా వ్రతమును ఆచరించాడు. ఆ పుణ్యఫలమును మహారాజు తండ్రికి ధారపోశాడు. ఆ పుణ్యప్రభావం ఆ తండ్రిని చేరిన క్షణంలోనే ఆకాశం నుండి పూలవాన కురిసింది. వైఖానస మహారాజు తండ్రిని దేవతాగణములు స్తోత్రము చేస్తూ స్వర్గమునకు తీసుకువెళ్లారు. ఆ తండ్రి అంతరిక్షంలో నుండి స్వర్గానికి వెళ్తూ భూమి అందున్న వైఖానస మహారాజును ఉద్దేశించి, నాయనా కుమారా, నీకు ఎల్లప్పుడూ మంగళములు కలుగుగాక అని ఆశీర్వదిస్తూ వెళ్ళాడు. ఆ మాటలు వైఖానస మహారాజు స్పష్టంగా విన్నాడు. ఆ శుభవార్తను మహారాజు తన పరివారానికంతటికీ వినిపించాడు. ఎవరైనా మోక్ష అనే పేరుగల ఈ ఏకాదశి వ్రతమును ఆచరిస్తే వారి పాపములన్నీ నశిస్తాయి. మరణించిన తర్వాత వారు మోక్షమును పొందుతారు. ఈ ఏకాదశి వ్రతము కంటే శ్రేష్టమైనది, నిర్మలమైనది, శుభకరమైనది, మోక్షమును ఇచ్చునది మరొకటి లేదు. ఈ వ్రతమును ఆచరించిన వారి పుణ్యమును లెక్కించి చెప్పగల సమర్థుడు ఎవ్వరూ లేరు. ఈ ఏకాదశి మహాత్మ్యమును చదివినందువలన, విన్నందువలన కూడా వాజపేయ యజ్ఞము చేసిన ఫలితం లభిస్తుంది. ఈ ఏకాదశి చింతామణిలాగా భౌతిక సంపదలను ఇస్తుంది. చింతామణికి సాధ్యము కాని మోక్షాన్ని కూడా ఈ ఏకాదశి ప్రసాదిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజునకు వివరించాడు. బ్రహ్మాండ పురాణాంతర్గత మోక్షద ఏకాదశి వ్రతకథ మరియు మహాత్మ్యము సంపూర్ణం. దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షాలు, ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.